ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు. ఇదిగో మీ వాక్యము ధ్యానము చేసుకున్నటకు మీ కృప, మీ కనికరము, మీ సహాయము మాకు అనుగ్రహించండి. మీ తోడ్పాటు లేకుండా మేము మీ వాక్యాన్ని ధ్యానించలేము నాయనా. ఎందుకంటే అది పరలోకము నుండి మీరు అనుగ్రహించిన వాక్యము. భూలోక మనుషులమైన మేము మా తలంపులు అందుకు సరిపోవు నాయన. కనికరించి పరిశుద్ధాత్మ బలమును, సహాయమును మాకు అనుగ్రహించుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, త్రిత్వము తరువాతి 5వ ఆదివారము డీసరణలో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములు పాత నిబంధన విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22 నుంచి 33 వరకు ఉన్న లేఖనంలో నుంచి మనము 22వ వచనం చదువుదాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. 27వ వచనం, యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 34వ వచనం నుంచి 42వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది. ఇందులో నుంచి మనము 38వ వచనము చదువుదాం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 26 వరకు ఉన్న లేఖనములో నుంచి 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికి శుభాలుండి, వందనాలు. ఈరోజు త్రిత్వం తరువాతి 5వ ఆదివారంలో పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి అవకాశం ఈ రీతిగా దయచేసిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు మనందరి పక్షంగా చెల్లిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆదివారమునకు ముందే ఈ వాక్య ధ్యానమును మీకు అందుబాటులో ఉంచాలని ఆశించాను, కానీ మాకు ఇక్కడ ఈ వర్షం వలన కరెంటు పోవటం మొదలైన ఇబ్బందులను బట్టి దానిని జరిగించలేకపోయాను. అందువల్ల ఆలస్యంగా ఈ వాక్యాన్ని పోస్ట్ చేయటము జరుగుతున్నదని గమనించవలసిందిగా కోరుచున్నాను. మీ యొక్క సెల్ ఫోన్లు ఆన్ చేసి వాక్యాన్ని వింటూ మీ పనులు చేసుకుంటూ ఉండండి. దీన్నే చూస్తూ ఉండవలసిన అవసరం కూడా లేదు. ఈరోజు మనము ధ్యానం చేయబడేటువంటి లేఖన భాగాలలో మన యొక్క సంఘ లిటర్జీ ప్రకారంగా ఈ ఆదివారమును పూర్వీకులు ఏ రీతిగా ఏర్పాటు చేశారంటే, పరలోక రాజ్యములో ప్రవేశించినటువంటి పాపి అన్నారు, మనం వ్యక్తి అన్నాం. ఆ వ్యక్తి క్రీస్తు యేసుకు ఎలాంటి బాధ్యత గలవాడై ఉండాలి అనేది మూలమైనటువంటి అభిప్రాయం. దీనిని మనం విశ్వాసికి క్రీస్తు పట్ల ఉన్న బాధ్యత అని అనుకోవచ్చు. పరలోక రాజ్యవాసియగు విశ్వాసి భూలోకములో క్రీస్తును ఎలా అనుకరిస్తూ జీవించాలి అని కూడా మనం భావించుకోవచ్చు. మొత్తం మీద ఈ ఆలోచనను మన హృదయంలో ఉంచుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేయుట సమంజసమని నేను భావిస్తూ ఉన్నాను. పిల్లారా, యవ్వన కాలమందు దేవుని కాడి మోయట మేలు అని విలాప వాక్యముల గ్రంథంలో భక్తుడు ఇర్మియా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ రోజున ఇర్మియా కాలములో దేవుని వాక్యాన్ని వినేవాడు లేడు, దేవుని వాక్యాన్ని అంగీకరించేవాడు లేడు, దేవుని వాక్యం కొరకై ఆశ కలిగిన వాడు లేడు. ఆ మతంలో పుట్టాను కాబట్టి నేను దాని ప్రకారంగా ఎలా నడుచుకోవాలో దాని ప్రకారంగా కూడా నడుచుకుంటాను, అంటే పండుగలు, ఆచారములు మొదలైనవి చేస్తూ ఉంటాను. అలాగని నేను లోకంలో ధనవంతుడిని అవటానికి కానీ లేదా గొప్పవాడిని అనిపించుకోవటానికి కానీ చేయవలసిన పనులలో ఎక్కడా
నేను మాత్రము సర్దుబాటు చేసుకోలేను అనేటువంటి అభిప్రాయంతో జీవిస్తున్నటువంటి ప్రజలు ఆనాడు ఉన్నారు. అంటే దేవుని వాక్యము, దేవుని ఉద్దేశము, దేవుని కట్టడలతో అనవసరం, ఆచారములు మాత్రము చేశామా లేదా అనేటువంటి మనస్సు కలిగిన వారు. కనుక మీరు యవన ప్రాయములో, మీరు వయసులో ఉండగా, బలముగా ఉండగా, ఆరోగ్యంగా ఉండగా, ఈ యవన ప్రాయం అనేటువంటి మాట అన్నీ చక్కగా ఉన్నప్పుడు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియచేస్తుంది. కనుక అలాంటి సమయంలో ఇదిగో ఈ సమయం బాగుంది, రేపు మరలా శత్రువులు మీ మీద పడి మిమ్మల్ని హింసించేటువంటి రోజు ఉంది, అది రాకముందే ఇప్పుడే ఈ యుక్త కాలంలోనే మీరు దేవుని కాడిని మోస్తే మంచిది, అంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే మంచిది అని ఇర్మియా కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి వాత్సల్యం కలుగుతున్నది. వాత్సల్యము అంటే కుమారుని చూసినప్పుడు, మనవ సంతానాన్ని చూసినప్పుడు ఒక తండ్రిలో ఎలాంటి ప్రేమ పుట్టుకొస్తుందో, తెలియని కుతూహలం ఎలా పుట్టుకొస్తుందో దానిని వాత్సల్యం అంటారు. ఒకే కుటుంబంలో ఉండేటువంటి రక్త సంబంధీకుల మధ్య ఉండేటువంటి బలమైనటువంటి అనుబంధమే వాత్సల్యము. కాబట్టి ఈ వాత్సల్యమును దేవుడు కూడా కలిగి ఉన్నాడు. కనుక మనం ఇంతవరకు పొరపాటు చేస్తూ ఉన్నా మనం ఆయన వైపు తిరిగి నీవు నా దేవుడవు, నేను నీ ఆజ్ఞలను అనుసరిస్తాను అంటే ఈరోజు కూడా ఆయన మనల్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఇర్మియా భక్తుడు విలాప వాక్యముల గ్రంథములలో, అంటే కన్నీరు కార్చుచూ తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథములో గమలీయేలు అనేటువంటి ఒక గొప్ప పరిసయుడు, ఒక స్కూల్కు అతను ప్రధానాచార్యుడు. అతని పాదముల దగ్గర, అంటే అతని దగ్గర పౌలు భక్తుడు కూడా శిష్యుడిగా చేరి మత సంబంధమైన, దైవ సంబంధమైన అనేక సంగతులను నేర్చుకున్నటువంటి జ్ఞాని. పౌలుకి అంత జ్ఞానం ఉంది. ఆ పౌలుకి అంత జ్ఞానాన్ని నేర్పినటువంటి గొప్ప జ్ఞాని ఎవరంటే ఈ గమలీయేలు. గమలీయేలు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో శిష్యులను ప్రధాన యాజకులు, శాస్త్రులు మొదలైన వారు వారి పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వారిని చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సన్హెడ్రిన్ మహాసభలో లేచి వారికి ఒక మంచి ఆలోచన చెప్పాడు. ఇదిగో చాలా కాలం క్రితం 2-3 దోధా అనేవాడు, యోధా అనేవాడు మొదలైన వారు లేచి మేము ఇశ్రాయేలీలకు నాయకులము, యూదులకు నాయకులము, ఈ రోమీలను ఓడిస్తాము అని గొప్ప గొప్ప పోరాటాలు చేశారు. అయితే వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. వాళ్ళను వెంబడించిన వారు కూడా చెదిరిపోయారు. కనుక వీళ్ళు కూడా ఒకవేళ అలాంటిదే అయితే రాబోయే కాలంలో అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. అంటే అది దేవుని వలన అయిందైతే, దేవుడే దాన్ని నిర్వహిస్తూ ఉంటే అది చెదరిపోదు. ఒకవేళ దేవుని కార్యము కాకుండా మనుషులే తమ హృదయాలోచన బట్టి చేస్తూ ఉంటే అది వారిలాగానే అయిపోతుంది. కాబట్టి మీరెందుకు అనవసరంగా దీని గురించి ఇంత రాద్ధాంతం చేస్తారు? వద్దు అని తెలియచేస్తూ, ఒకవేళ ఇది దేవుని వలన జరుగుతున్న కార్యమైతే దేవునితో పోరాడిన వారు అవుతారు మీరు, కాబట్టి జాగ్రత్త అని చెప్పి హెచ్చరించాడు. ఈ మాటకు అందరూ కూడా సమ్మతించి, అయినా కానీ కొట్టించి వారిని బెదిరించి, యేసునామమును బట్టి మీరు ఎక్కడ మాట్లాడకూడదని బెదిరించి వారిని పంపించడం జరిగింది. ఇక స్నేహితులారా, ముఖ్యమైనటువంటి లేఖన భాగము లూకా సువార్తలో 9వ అధ్యాయము 18 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నాం. దీనిలో ఉన్నటువంటి సంగతి ఏంటంటే, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు అని చెప్పబడింది. అక్కడ ప్రభు వారిని ఒక ప్రశ్న అడిగాడు. నన్ను గురించి లోకం అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు శిష్యులు కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నారు, కొంతమంది పూర్వ ప్రవక్తలు ఎవరో ఒక ఆయన లేచాడన్నాడు, గొప్ప ప్రవక్త అని అనుకుంటున్నారు. ఈ రీతిగా అనేక రకాలుగా మిమ్మల్ని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. ఇంతవరకు బాగానుంది. కానీ ప్రభువు ఆ ఒంటరి సమయంలో వారిని గుచ్చినట్లుగా ఒక ప్రశ్న అడిగాడు. మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు వారందరి పక్షంగా పేతురు మాట్లాడుతున్నాడు. నీవు దేవుని క్రీస్తువు. క్రీస్తువు అంటే వేరు, దేవుని క్రీస్తువు అంటే వేరు. కనుక పేతురు చాలా స్పష్టమైనటువంటి ఒప్పుకోలును తెలియజేస్తున్నాడు, కన్ఫెషన్. కాబట్టి ప్రియులారా, శిష్యులందరి పక్షంగా తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప కన్ఫెషన్గా దీన్ని మనము చూడవచ్చు. ఈ సందర్భంలో ప్రభు అంటున్నాడు, దీనిని రహస్యంగానే ఉంచండి. మీకు తెలిసింది కాబట్టి మీరు రహస్యంగా ఉంచండి. ఎప్పటి వరకు? ఇదిగో మనం యెరూషలేముకు వెళ్తాము, అక్కడ మనుష్య కుమారుడు హింసింపబడతాడు, చంపివేయబడతాడు, తిరిగి 3వ దినం లేస్తాడు. అంతవరకు కూడా దీని విషయమై మీరు రహస్యంగా ఉంచండి, దీన్ని ఎవరితో చెప్పవద్దని ఒక రహస్య మర్మాన్ని వారికి అందించాడు. ఇక నన్ను వెంబడించాలనుకుంటే నేను ఎలా శ్రమ పడుతున్నానో, ఎలా ఇబ్బంది పడుతున్నానో, అలా మీరు కూడా మీ సిలువనెత్తుకొని మిమ్మును మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి. ఒకవేళ మీరు
ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే దాన్ని కోల్పోతారు. మీ ప్రాణాన్ని నా కోసం పెడితే తిరిగి మరలా దాన్ని పొందుతారు అని గొప్ప వాగ్దానాన్ని కూడా వారికి ఇస్తూ ప్రభువు ఈ మాటలను తెలియజేశాడు. ఈ సందర్భంలో ప్రియులారా, మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో శిష్యరికమునకు మనము చెల్లించాల్సినటువంటి కొన్ని సుంకాలు ఉన్నాయి. ఆ సుంకాలు ఏమిటంటే డబ్బు కాదు, బంగారం కాదు, వెండి కాదండి. అవి కేవలం ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నెరవేర్చడం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు మాట్లాడుతుంది శిష్యులతో ఎక్కడంటే హెర్మోను కొండ పర్వతము దగ్గర. ప్రభువు మొదట ఎక్కడ మాట్లాడాడు? హట్టిన్ అనేటువంటి కొండ మీద తన యొక్క బోధను ప్రారంభించి ధన్యతలను మొదలైన వాటిని తెలియజేశాడు. తర్వాత ఇప్పుడు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతము అని చెప్పబడింది. ఆ ప్రాంతంలో యోర్ధాను నది, అది ప్రవహించేటువంటి అనేకమైన లోయలు, గుహలు ఉంటూ ఉంటాయి. గొప్ప పర్వతము, ఎత్తైనటువంటి పర్వతం అక్కడుంది. దానిని లెబనోను పర్వతము అని అన్నారు. తర్వాత మరొక పర్వతం హెర్మోను పర్వతం కూడా అక్కడుంది. ఇది సుమారుగా బెత్సైదాకు ఉత్తరంగా 23 మైళ్ళ దూరంలో ఉండి భూమి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నటువంటి పర్వతము. ఇక్కడ మంచు కూడా ఉంటూ ఉంటుంది. ఈ ప్రాంతంలో సిరియా రాజులు వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో బయలుదేవతకు మొదలైన దేవతలకు అనేక బలిపీఠాలు, దేవాలయాలు నిర్మించారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాన్ని బానియాస్ అని పిలుస్తారట. అంటే పాన్ అనేటువంటి దేవుని ఆలయము, ఆరాధన అక్కడ జరుగుతుంది కాబట్టి దానిని బట్టి ఆ ప్రాంతాన్ని బానియాస్ అని పిలుస్తారు. తర్వాత కాలంలో హేరోదు ఉన్నాడు చూసారా, మహాహేరోదు. చిన్న బిడ్డలను చంపాడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు. ఆ హేరోదు ఈ ఫిలిప్పుదైన కైసరదు అనేటువంటి ఆ పేరును ఆ ప్రాంతానికి పెట్టి అక్కడ కైసరు ఔగుస్తు, జనాభా లెక్కలు రాయమని చెప్పాడే, ఆ కైసరు ఔగుస్తు విగ్రహాన్ని పెట్టి అతనికి ఒక దేవాలయాన్ని కట్టాడు. ఇలా పూర్వకాలపు రాజులు కట్టినటువంటి ఒక దేవాలయము, అప్పట్లో ఉన్నటువంటి హేరోదు కట్టినటువంటి దేవాలయము, ఈ దేవాలయాలు చాలా సుందరమైన ఉన్నతమైనటువంటి పర్వతము. ఆ కొండ మీద ప్రభువు వారి మనసులో ఏముందో తెలుసుకొని దానికి ముద్ర వేస్తున్నారు. వారికి ఏదైతే తెలిసిందో దానికి ఆయన అథెంటికేషన్ ఇస్తూ ఉన్నాడు. ప్రభువు ఈ 2 కొండల దగ్గర, హట్టిన కొండ మీద ధన్యతలు చెప్పాడు, ఈ హెర్మోన్ కొండ మీద శిలువ శిష్యరికం ఎలా చేయాలో చెప్పాడు. ఈ 2 కొండలు కలిపి ఏ కొండను చూపిస్తూ ఉన్నాయంటే కల్వరి కొండను చూపిస్తూ ఉన్నాయి. 3వ కొండ కల్వరి కొండ, శిలువను మోసుకుంటూ మనం వెళ్ళవలసినటువంటి కొండ. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం అంతటిని కూడా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మౌంటైన్ లెవెల్ మెథడెస్ అంటే డిసైపుల్షిప్. ఒక పర్వత శిఖరము, శిఖరాగ్రము అంటారు సరే, శిఖరాగ్ర సమావేశం. అలాంటి ఉన్నతమైనటువంటి సమావేశము జరిపి ఉన్నతమైనటువంటి సలహాలు లోకంలో ఎలా జీవించాలో శిష్యులకు ప్రభు అనుగ్రహించాడు. కనుక ఇది చాలా అత్యున్నతమైనటువంటి శిష్యరికపు తరగతి గదిగా మనము చూడవచ్చు. దీనిలో నుంచి మనం తెలుసుకునేటువంటి విషయాలు కొన్ని. మౌంటైన్ లెవెల్ డిసైపుల్షిప్ అనేది చెప్పుకున్నాం. సెల్ఫ్ డిజైర్, సెల్ఫ్ డినయల్, సెల్ఫ్ క్రాస్, డెత్ టు సెల్ఫ్ అనే విషయాలను మనము చూద్దామండి. సెల్ఫ్ డిజైర్, దీనిలో ఈ లేఖన భాగంలో డిజైర్ని గురించి ఎక్కడుంది, ఆశను గురించి, కోరికను గురించి ఎక్కడుంది? లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, కోరిక, ఏ కోరిక? వెంబడింపవలెనని కోరిక. ఎవరిని? నన్ను అంటే క్రీస్తును వెంబడించాలి అనేటువంటి కోరిక వ్యక్తిలో ఉండాలి. సామాన్యంగా మనుషులమైన మనకు అనేక రకాలైనటువంటి కోరికలు పుడుతూ ఉంటాయి, అనేక ఆకాంక్షలు ఉంటాయి. బుద్ధుడు అంటాడు, అరిస్టాటిల్ కూడా అదే అంటాడు. ఏమంటాడంటే మానవుడు కోరికల కట్ట, ద మ్యాన్ ఈజ్ బండిల్ ఆఫ్ డిజైర్స్. పుల్లల కట్ట ఎట్లాగో కోరికల కట్ట. కనుక ఆ కోరికలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, తీరక దుఃఖపడుతూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు వారిని కూడా వెంబడించాలనేటువంటి కోరిక ఇక్కడ ఉండాలి. ఎవడైనా వెంబడింప కోరిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
బలవంతం ఏం లేదు. కోరిన ఎడల అనే మాట అన్నాడంటే స్వేచ్ఛనిస్తున్నాడు ప్రభు. ఒకవేళ రావాలనుకుంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు. క్రైస్తవ్యము బలవంతముగా అనుసరించేది కాదు. క్రైస్తవ్యము బలవంతముగా మార్పు చెందేటువంటి మత సిస్టమ్ కాదు. స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉంటాయి. అందుకే మెయిన్ లైన్ సంఘాలలో ఎప్పుడు కూడా బోధిస్తారు, ఎలా ఉండాలో తెలియచేస్తారు. ఉంటే నీకు దీవెనలు, ఉండకపోతే చెప్పబడింది కాబట్టి నీకు దాన్ని బట్టి దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది అనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో విశ్వాసికి స్వేచ్ఛనిస్తారు. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి స్వేచ్ఛనిస్తాడు. రూల్స్ అన్నీ చెబుతాడు, స్వేచ్ఛనిస్తాడు. నీ ఇష్టం, నడుచుకోవా అనేది నీ ఇష్టం అని ఆయన స్వేచ్ఛనిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించేటువంటి కోరిక ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా చెబుతున్నా, యేసుక్రీస్తును వెంబడించే కోరిక. ఎందుకని ఈ మాట మళ్ళా చెబుతున్నానంటే, చాలామందిలో నంబర్ 1 ఏ కోరిక ఉంటుందంటే, యేసుక్రీస్తు వలన కలిగే అనేక రకాలైన వాటి కోసమై ఆయనను అనుసరించి లేదా ఆయనను ప్రేమించి ఆయనను ఆరాధించి ఆయన బిడలుగా ఉండేటువంటి అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. యేసుక్రీస్తు వారు భూలోకంలో మనిషిగా ఉన్న కాలంలో కూడా చాలామంది ఏం చేశారు? ఆయన రొట్టెలు పంచుతూ ఉంటే రొట్టెల కోసం వచ్చారు. ఆయన అన్నాడుగా, మీరు రొట్టె కోసం వెతుకుతున్నారు కానీ జీవపు రొట్టె కోసం కాదని అన్నాడు కదా. అద్భుతాల కోసం చూడటానికి కొంతమంది వచ్చారు. ఆయన బోధిస్తూ ఉంటే అనేకమైనటువంటి ఉపమానాలు చెబుతూ ఉంటే చాలా సరదాగా వినటానికి బాగుందని వినటానికి వచ్చారు. మరికొంతమంది ఈయన ఏం తప్పు చెబుతాడో ఈయన విమర్శిద్దాం అని తప్పులు పట్టుకోవటానికి వచ్చారు. కొంతమంది ఆయన మాట విని ఆ మాటలను నమ్మి లోబడి జీవించడానికి వచ్చారు. కనుక ఒక గుంపు మాత్రమే వాళ్ళల్లో క్రీస్తు యొక్క ఉద్దేశంలో ఉన్నవారు. మిగిలిన వాళ్ళందరూ కూడా త్రోవ ప్రక్కన రాతి మీద ముళ్ళ కంపలో పడిన విత్తనముల వంటి ఆ స్థలముల వంటి మనుషులు. కానీ మంచి నేల వంటి మనుషులు ఒక్క పాళ్లే. కాబట్టి సహోదరి సహోదరులారా, మనము నేడు దేనికోసం ప్రభువును వెంబడిస్తూ ఉంటాం? చాలామంది ఆత్మీయ వరాలు, చాలామంది పేరు కోసం. నేడు బోధకులు కూడా చాలామంది ఇలాగే చేయారు. ఫేమ్, నేమ్, ఒక గొప్పతనం కోసం, ఒక ప్రత్యేకత కోసం, ఒక పేరు ఖ్యాతి కోసం దైవ సేవకులుగా సేవలోనికి వస్తున్న వారు ఉన్నారు. పరిచర్య భారము, విధేయత, క్రమశిక్షణ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవుల్లో కూడా, విశ్వాసుల్లో కూడా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, ఇంటి కోసం, వివాహం కోసం, పిల్లల కోసం, ఇలా అనేక రకాలైన వాటి కోసం యేసయ్యను వెంబడిస్తున్న వారు ఉన్నారు. వాటిని చూసే యేసయ్యను నమ్ముతున్న వారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ యేసు ప్రభు వారిని ఏమనుకున్నారు తెలుసా? ఒక ప్రవక్త, ఒక ఏలియా అని అనుకున్నారు తప్ప దేవుని మెస్సియా అని అనుకోలేదు. దేవుని మెస్సియా అని ఎవరు అనుకున్నారంటే, ఆయనను జాగ్రత్తగా పరిశీలించి లేఖనాలను కూడా బేరీజు వేసుకుని క్రీస్తును చూచిన వాళ్ళు మాత్రమే ఆయన దేవుడు పంపించినటువంటి మెస్సియా అని నమ్మి ఉన్నారు. కనుక గుర్తుపెట్టుకోండి, మనము యేసుక్రీస్తు వారిని దేవుడు అని ఆయనను వెంబడించాలి. ఆయన దేవుడు కనుక ఆయనను ఆరాధించాలి. ఆయన దేవుడు కాబట్టి ఆయన వెనక మనము నడిచి వెళ్ళాలి. ఇది ముఖ్యమైనటువంటి సంగతి. అంతేగాని ఆయన వల్ల కలిగేది ఏదేదేదో పరలోకం తప్ప మిగిలిన వాటి కోసమే ప్రభువును వెంబడిస్తానంటే వేస్ట్. అలాంటి క్రైస్తవ జీవితము వ్యర్థము అని తెలియచేస్తున్నాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, అన్ని కాలాల్లో దేవుడవు నీవు. కీర్తన 63 మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అన్నాడు. 118వ సంకీర్తన 28వ వచనంలో కూడా, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. 90వ సంకీర్తనలో ఏమంటాడు? పర్వతములు పుట్టక ముందు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఆయన దేవుడు కాబట్టి ఆయనను వెంబడించాలి.
ఆయన ఇల్లు ఇస్తాడు కాబట్టి, ఆయన పెళ్ళి అనుగ్రహిస్తాడు కాబట్టి, ఉద్యోగం ఇస్తాడు కాబట్టి, ఆరోగ్యం ఇస్తాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తానంటే తప్పు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడింపగోరిన ఎడల అన్నాడు. ఇది స్పెషల్. ఆయనను వెంబడించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి. ఆయన అంటే ఇక్కడ ఎవరంటే దేవుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 71వ కీర్తన ఉంటుంది. నీవు నా దేవుండవయ్యున్నావు యేసు నాథ, నీ విలబ్రోవవే నన్ను గావవే. నీవు నా దేవుడవు. దేవునిగా గుర్తించగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. మూడవదిగా సెల్ఫ్ డినయల్, స్వీయ తగ్గింపు, స్వయముగా తగ్గించుకోవటం, త్యజించటం. అర్నయోమాయ్ అనేటువంటి గ్రీకు మాటకు, కహాస్ అనేటువంటి హెబ్రూ మాటకు ఉండే ఒక భావన ఏంటంటే, ఎ పర్సన్ డిసోసియేటింగ్ ఇన్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ టు సర్వ్ ఎ హయ్యర్ పర్పస్. ఒక గొప్ప శ్రేష్టమైన సేవకత్వము కొరకు తనకు బాగా వ్యక్తిగతంగా ఉన్న ఆసక్తిని, కోరికలను కూడా త్యజించటం. దీనిని పాజిటివ్గాను నెగటివ్గాను చూడవచ్చు. అవును, డినై అనేది పాజిటివ్గాను నెగటివ్గాను ఉంటుంటుంది. ఏంటి పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి అంటే, నెగటివ్ చూద్దాం ముందు. పేతురు భక్తుని జీవితంలో ఈ డినయింగ్ నెగటివ్గా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుని ఇంటి దగ్గర విచారణ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి పేతురుని అడిగాడు, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నవాడువే కదా అన్నారు. అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు. 1-3 సార్లు డినయింగ్, వదిలిపెట్టుకోవటం, వ్యతిరేకించటం, లేదు కాదు నాది కాదని త్యాగం చేయటం, త్యజించటం. నెగటివ్ అంటే తన ప్రాణాలు కాపాడుకోవటం కోసమో, తాను ఇంకా బ్రతికుండాలి అవసరం కోసమో, ఇంక దేనికోసమో కానీ ఒక సత్యాన్ని వ్యతిరేకించటం, దేవునిని వదిలిపెట్టుకోవటం. నేటి కాలంలో దేవునిని మనం కూడా చాలామంది వదిలిపెడుతూ ఉంటాం. ఈ ఒక్కసారికి, ఈ ఒక్క సమయానికి, ఈ ఒక్క విషయంలో అని ఎన్నో విషయాలలో మనము దేవునిని విడిచిపెడుతూ ఉంటాం, వదులుకుంటూ ఉంటాం. ప్రియులారా, పేతురుకు ప్రభువు అవకాశం ఇచ్చాడు. మనకు కూడా అలాంటి అవకాశం ఉంటుందని మనం ఊహించుకోవద్దు. కనుక 100% పాళ్ళు ఈ నెగటివ్, దేవునిని విడిచిపెట్టే, త్యాగం చేసే, త్యజించేటువంటి పరిస్థితిని మనం తప్పించుకోవడం మంచిది అని మిమ్మల్ని కోరుతూ మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి పేతురులో ఉన్నటువంటి ఈ పాజిటివ్, అనుకూలమైనటువంటి డినయింగ్ ఏంటి? రోమా చక్రవర్తులు పేతురును చంపడానికి ప్రయత్నం చేస్తూ, నువ్వు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టమంటే పేతురు అంటున్నాడు, ఆయన నా యజమానుడు, ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, ఆయన దేవుని మెస్సియా, నేను ఆయన్ని వదిలిపెట్టను, ప్రాణాలైన వదులుకుంటా కానీ ఆయనను వదిలిపెట్టను. అంటే ఇక్కడ క్రీస్తు కోసం తనను తాను త్యజిస్తూ ఉన్నాడు. ఆ చలిమంట దగ్గర దేనిని ప్రేమించాడో దానిని ద్వేషిస్తున్నాడు. ఆ చలిమంట దగ్గర ఎవరిని వదులుకున్నాడో ఆయనను ఈ చావు మంటల దగ్గర వదులుకోవటం లేదు. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసినటువంటి స్వీయ తగ్గింపు విధానం. ఇప్పుడు తగ్గింపు అంటే ఏమేం చేయాలి మనం? నంబర్ 1, లోకము యొక్క మూల పాఠములను క్రీస్తు కోసం వదులుకోవాలి. అంటే యూదులకున్న కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. దీన్ని అంటుకోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. ఇలాంటి మూల పద్ధతులు, ఆచారములు, ప్రాథమిక సంగతులు, వాటిని విడిచిపెట్టాలి క్రీస్తు కోసం. కనుక లోకం యొక్క మూల పాఠముల విషయమే మృతులైపోండి అని కొలస్సీ 2:20-22 వచనాల్లో పౌలు భక్తుడు తెలియచేస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆ విషయాలను మనము వదులుకోవాలి. రెండవదిగా సెల్ఫ్ డినయల్ అంటే ఏం చేయాలి? నిన్ను నీవు నిషేధించుకోవటం. ఏంటిది? మనకు చాలా ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. వాటన్నిటినీ మనలో మనము నిషేధించుట. ఇది నాకు వద్దు, ప్రభువు కావాలి.
దీనివల్ల నేను ప్రభువుకు దూరం అవుతాను కనుక ఇది నాకు అవసరం లేదు అని మనము మనంతట మనమే కొన్ని అవసరాలను, కొన్ని ముఖ్యమైన వాటిని అవసరమైతే త్యజించాలి, బ్యాన్ చేసుకోవాలి, నిషేధించుకోవాలి జీవితంలో. ఇది నిషేధించుకోవటానికి భయపడేవాడు పిరికివాడు. ఈ పిరికివాడు ఏమవుతాడు? పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట అదే కదా, పిరికివారు పరలోక రాజ్యంలో, మాంత్రికులు, కుక్కలు, పిరికివారు, విగ్రహారాధికులు అని ఉంటుంది కదా, అక్కడ ఉన్న పిరికివారు వీళ్ళే. క్రీస్తు కోసం, దేవుని కోసము కొన్నింటిని వదులుకోవాలి. అలా వదులుకోవటానికి భయపడేవారే పిరికివాళ్ళు. దేవునికి భయపడే వాళ్ళలో ఈ పిరిగితనం ఉండదు, దేవునికి భయపడని వాళ్ళలో ఈ పిరిగితనం ఉండదు. భక్తి ఉండొచ్చు కానీ భయం లేకపోతే ప్రయోజనము లేదు. స్నేహితులారా, మూడవదిగా సెల్ఫ్ డినయల్ అంటే ఏం చేయాలి? క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో మనం చెప్పుకోవాలంటే క్రీస్తుకు బానిసగా మనల్ని మనం అప్పగించుకోవాలి. బానిసకు హక్కు ఉండదు, వాడి ఆలోచనకు అవకాశం ఉండదు, వాడి మాటకు బలం ఉండదు, వాడు ఏ విధమైనటువంటి ఆశ కలిగి ఉండటానికి వీల్లేదు. అంటే ఒక పశువును మనం కొనుక్కుంటే అది మనం ఏమనుకుంటే అదే దాన్ని చేస్తాం. అలాగే ఒక బానిస పరిస్థితి కూడా అంతే. క్రీస్తుకు కూడా బానిసలం అవ్వాలి. ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించడం, తగ్గించుకోవడం అంటే క్రీస్తుకు బానిసలుగా మారిపోవటం. ఎస్, ఈ అపోస్తల్లో ఒక వ్యక్తి నేను క్రీస్తు బానిసనని చెప్పాడు. ఎవరు? మన భారతదేశం నుంచి గుండాఫోరస్ రాజు ఒక గొప్ప ప్యాలెస్ కట్టించడానికి అబ్బానిస్ అనేటువంటి ఒక సేవకుడిని పంపించాడు. ఈ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి మంచి శిల్పిని తీసుకుని రమ్మని. అతను వెతుకుతూ ఉంటే ఎవరు దొరకలేదు. తోమా అనే వ్యక్తి ఉన్నాడు కానీ అతను వస్తాడో రాదో తెలియదు అని చెప్తూ ఉన్నారు. ఇంతలో అతనికి ఒక మనిషి ఎదురయ్యాడు. ఆ మనిషిని చూడటానికి చాలా గొప్పగా గాంభీర్యంగా ఉన్నాడు, చాలా సాధువుగా మృదువుగా ఉన్నాడు. అతను ఎవరినయ్యా వెతుకుతున్నావు అని అడిగాడు అబ్బానిస్ను. మాకు ఒక మంచి శిల్పకారుడు కావాలండి, ఆయన కోసం వెతుకుతున్నాం అన్నాడు. ఓకే సరే, నా బానిస ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు దిదుమా, తోమా. మీ యజమాని యేసు చెప్పాడని చెప్పు, అతను వస్తాడు, తీసుకుని వెళ్ళు అన్నాడు. ఈ అబ్బానిస్ తోమా ఎక్కడుంటాడో వెతికి తోమాను పట్టుకొని, తోమా మీ యజమాని అంట యేసు నాకు కనిపించి నా బానిస తోమా ఉన్నాడు, అతన్ని తీసుకుని వెళ్ళు భారతదేశానికి అన్నాడు. అంటే ఎస్, నేను ఆయన బానిసను, నేను క్రీస్తు బానిసను, నేను వస్తున్నానని చెప్పి అబ్బానిస్ వెంటబడి భారతదేశానికి వచ్చేశాడు తోమా. ఎస్, బానిసగా ఉండాలి. తగ్గించుకోవటం అంటే ఒక బానిస వలె క్రీస్తుకు, ఆయన చట్టానికి లోబడి జీవించాలి. నాలుగవదిగా సెల్ఫ్ డినయల్ అంటే అవసరమైతే ప్రాణాన్ని కూడా త్యాగం చేయటానికి సిద్ధపడిన వారిగా ఉండాలి. ఇలా సిద్ధపడిన వారు బైబిల్లో ఉన్నారు, ప్రాణాలు సైతం తెగించిన వారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఇంతవరకు బాగుంది, కానీ అసలు ఇప్పుడే ఉంది. ఏమన్నారంటే, ఒకవేళ ఆయన మమ్మును రక్షింపకపోయినా, ఇది అసలైనటువంటి తెగింపు, తెగువ, త్యాగం, త్యజించుకోవడం. మేము చచ్చిపోతాం, అంతేగాని మీ దేవతలకు మాత్రము మొక్కం. రక్షించగలిగిన సమర్థుడు అనేది విట్నెస్, రక్షింపకపోయినా అనేది డినయింగ్, చావుకు కూడా సిద్ధపడతాం. తెగింపు, దేవుని కోసం అలాంటి తెగింపు కలిగి ఉండాలి. రెండవదిగా ఎస్తేరు, మొర్దెకై అన్నాడు, ఒకవేళ నీవు ఈ సమయం కోసమే రాజ్య అధికారానికి వచ్చేవేమో, రాణిగా ఉన్నావేమో, నీవు కాకపోతే ఇంకో రీతిలోనైనా దేవుడు యూదులను రక్షిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె, నేను నా పనికత్తులు అందరం కూడా ఉపవాసం ఉంటాం, మీరు కూడా యూదులందరూ ఉపవాసం ఉండండి, నేను వెళ్ళకూడదు రాజు దగ్గరికి అనే ఆజ్ఞ ఉన్నా నేను వెళతాను, నేను నశించినా నశిస్తాను. ఈ మాట తెగింపు, సెల్ఫ్ డినయింగ్, ప్రాణాన్ని త్యాగం చేయటం అవసరమైతే ప్రాణానికి తెగించి ఒక మంచి కొరకు, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిలబడగలగటము. దావీదుని గురించి దావీదు మాట్లాడలేదు ప్రాణానికి తెగించినట్లు.
దావీదుని గురించి దావీదుకు స్నేహితుడైనటువంటి సౌలు కుమారుడైనటువంటి యోనాతాను అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో తన తండ్రితో అంటాడు. యోనాతాను తన తండ్రి యొక్క సౌలుతో మాట్లాడుచు దావీదు ప్రాణమునకు తెగించి గొల్యాతును చంపాడు అని చెప్పి, అతని మీద ఎందుకు నువ్వు అనవసరంగా పోరాటం చేస్తున్నావని చెప్పి మాట్లాడు. దావీదు చిన్నవాడు, గొల్యాతు భయంకరుడు, అందరూ భయపడి పారిపోయారు. కానీ ప్రాణాలకు తెగించి, కత్తి లేదు, బళ్ళెం లేదు, ఏమీ లేవు, వడిసెలు తీసుకొని చిన్న రాళ్లతో యుద్ధానికి వెళ్ళాడు. దేవుని కోసమై తెగించి నిలబడటం. ప్రియా స్నేహితులారా, మోషే కూడా అలాగే తెగించి గొప్ప యుద్ధాన్ని జరిగించాడు. స్టెఫను భక్తుడు ప్రాణాలు పోతాయనేటువంటి పరిస్థితుల్లో కూడా తెగించి గొప్పగా ప్రభువుని గురించి మాట్లాడారు. ఈయనే మెస్సియా, ఈ యేసే మెస్సియా, మీరు చంపిన యేసే మెస్సియా అని నిరూపించాడు స్టెఫను. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో. తనను తాను తగ్గించుకోవటం, తన ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నం చేయకుండా అవసరమైతే ప్రాణాలను పెట్టే తెగింపును కలిగి ఉండటం క్రైస్తవ శిష్యరికమునకు కావలసిన గొప్ప అర్హత. మరో విషయాన్ని చూద్దాం. సెల్ఫ్ క్రాస్, సొంత సిలువ. తన సిలువను ఎత్తుకొని అన్నాడు 23వ వచనం, ఇందాక మనం చదువుకున్నాం లూకా సువార్త 9:23లో. తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని. యేసుక్రీస్తు వారి సిలువ కాదు. ఎవరి సిలువ? నా సిలువ నేను ఎత్తుకోవాలి, నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి. ఏంటి ఈ సిలువలు అంటే, ఇదిగో మెళ్ళ వేసుకున్నాం, ఇదా సిలువ. ఇది చెప్పుకునే ఆకారం మాత్రమే సిలువ. కానీ బైబిల్ చెబుతున్నటువంటి సిలువ ఈ ఇమేజ్ కాదు, ఈ బొమ్మ కాదు. ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి సిలువ ఏంటంటే ఒక భావం, జీవిత విధానం, జీవిత లక్ష్యం, గమ్యం అని మనము చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారికి ఒక సిలువ ఉంది. ఆ సిలువ ఎందుకోసం? లేఖనాలు నెరవేర్చడం కోసం. యేసుక్రీస్తు వారి సిలువ ఎందుకు అనుభవించాడంటే లేఖనాలు నెరవేర్చడం కోసం. కొరింథీ మొదటి పత్రిక 15:3-4లో, నాయకీబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. పేతురు మల్కు చెవిని అడిగినప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, పేతురు, నేను అడిగితే ఇప్పుడు నా తండ్రి 12 వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపిస్తాడు. 12 వ్యూహములు, వ్యూహమునకు 6,000 మంది, 72,000 మంది. 72,000 మంది కంటే ఎక్కువైనటువంటి పోరాటం చేసే దూతలను పంపిస్తాడు. నేను అడగలేక ఉంటుంది, లేఖనం ఎట్లా నెరవేరుద్ది లేకుంటే? కనుక లేఖనం నెరవేరాలి కదా అని ప్రభువు చెప్పాడు. కనుక యేసు సిలువ లేఖనముల నెరవేర్పు కోసము. 2, యేసు సిలువ మనుషుల రక్షణార్థం. ఈ లోకానికి ఆయన వచ్చిందే. తిమోతి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఏముంటుంది? 15వ వచనంలో, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. జక్కయ్య దగ్గర కూడా ఏమన్నాడు? నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చునని చెప్పాడు. ఇంకా యేసుక్రీస్తు వారి సిలువ ఎందుకంటే ఒక శ్రేష్టమైన బలి దేవునికి అర్పించడం కోసం. యేసుక్రీస్తు వారి సిలువ దేనికేనంటే ఈ లోకమును దేవునితో సమాధానపరచడం కోసం. ఇది క్రీస్తు సిలువ. మరి విశ్వాసి సిలువ కూడా అదేనా? మనము శిష్యులము, క్రీస్తు శిష్యులం. మరి మన సిలువ కూడా అదేనా అంటే, మన సిలువ ఏంటో చూద్దాం. మన సిలువ ఎందుకు మన సిలువ అంటే, నంబర్ 1, మన ప్రయోజనం కోసం. ఎవడి సిలువ వాడి ప్రయోజనం కోసం, అంతే కదండి, వేరే వాళ్ళ ప్రయోజనం కోసం కాదు. 2వది, దేవుడు ప్రభు ఎలాగైతే ఆ సిలువను ఆయనే నిర్వహించాడో మన సిలువను కూడా మనమే భరించాలి, మనమే దానిని నిర్వహించాలి. క్రైస్తవుని సిలువ ఎందుకంటే యేసు ప్రభు ఆజ్ఞాపించాడు, సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమని. కనుక ఆయన ఆజ్ఞను నెరవేర్చడం కోసం అదేదో సిలువను మనం కూడా మొయ్యాల్సి ఉంది. అలాగే శిష్యుడై ఉండటానికి ఒక అర్హత లాంటిది, ఒక తరగతి గది లాంటిది సిలువ తరగతి గది అది. కనుక ఆ గదిలో అందరం పాఠాలు నేర్చుకోవాలి. సిలువ తరగతి గదిలో మనం పాఠాలు నేర్చుకొని శిష్యులంగా అర్హతను సాధించుకునే వారిగా ఉండాలి.
మరి సిలువ ఎందుకనేది చూసాం, విశ్వాసి సిలువ ఎందుకని చూసాం. విశ్వాసి సిలువ ఏమిటో చూద్దాం. ఇప్పుడు విశ్వాసి సిలువ ఏమిటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము మనము కింద తీసి ఉంచుదాం. అక్కడ 17వ వచనం నుంచి 39వ వచనం వరకు విశ్వాస యొక్క సిలువను గురించి చాలా చక్కగా వివరించారు. దాని గురించి మనం చూద్దాం. నంబర్ 1, హింస అనుభవించుట శిష్యుని యొక్క సిలువ. 17వ వచనంలో చూడండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. హింస దెబ్బలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి. రెండవదిగా శిష్యుని యొక్క సిలువ ఏంటంటే 25వ వచనంలో, ఇంటి యజమానునికి బెయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిరి, ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు. అంటే పేరు పెట్టడం ఉంది కదా, సామాన్యంగా నానుడి, కాల్ ద డాగ్ ఫస్ట్ మ్యాడ్, నెక్స్ట్ కిల్ దట్. ఒక కుక్కను చంపాలంటే మొదట అది పిచ్చిదని ముద్ర వేయాలి, పిచ్చిదని పిలువబడాలి. అలాగే క్రీస్తును వెంబడించేటువంటి నిజమైన విశ్వాసులను, నిజమైన సేవకులను కూడా తప్పు ముద్రలు వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. నిజాయితీగా ప్రభువును వెంబడించేటువంటి సేవకుల మీద, సంఘములో విశ్వాసుల మీద అనేక నేరములు వేయబడుతూ ఉంటాయి. ఈ నేరాలు వేయబడుతూ ఉన్నాయంటే మనము మన సిలువను మోస్తూ ఉన్నామని అర్థం. ఇవి ఉంటాయి, ఇదే సిలువ. మూడవదిగా, మనం అనవసరంగా వెళ్ళి లోకాధికారుల ఎదుట నిలబడటం. లోకంలో దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, వెళ్ళి నిలబడటానికి గురించి తప్పెంచట్లా. కానీ నిష్కారణంగా, అకారణంగా, అవసరం లేకపోయినా వెళ్ళి నిలబడాల్సి వచ్చేటువంటి పరిస్థితి. 18వ వచనం చూడండి, వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నామము నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. ఎస్, నిజాయితీగా ఉన్న మనుషులయ్యుండి, సత్యవంతులయ్యుండి, యథార్థవంతులయ్యుండి, క్రీస్తును చక్కగా అనుసరిస్తున్న వారయ్యుండి కూడా ఏం చేయబడతారటండి? ఆ అధికారుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడతారంటే నిందితులుగా తేబడేటువంటి పరిస్థితి. 23వ వచనంలో శిష్యుని యొక్క సిలువ అంటే మరొక మాట కూడా తెలియజేయబడుతుంది. ఏంటంటే, వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవటం, వెళ్ళిపోవటం. ఇక్కడ నుంచి ఇంకో చోటకు వెళ్ళిపోండి, పారిపోవటం క్రైస్తవుని యొక్క సిలువ. చూసారా, శిష్యుని యొక్క సిలువ అంటే ఏమేమి ఉన్నాయో దానిలో ఇంకా ఉన్నాయి. 35, 36 వచనాల్లో, ఒక మనిషినికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలకిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుని, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. విశ్వాసి, నీవు నిజాయితీగా బతుకుతూ ఉంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, నీ ఇల్లే నిన్ను వ్యతిరేకిస్తుంది, నీ బంధువులే నిన్ను వ్యతిరేకిస్తారు, నీ కుటుంబమే నిన్ను వ్యతిరేకిస్తుంది, నీ కులమే నిన్ను వ్యతిరేకిస్తుంది, నీవు ప్రేమించే మనుషులే నిన్ను వ్యతిరేకిస్తారు. దెన్ యు ఆర్ అలోన్. ఒక్కడవుగా ఉండాల్సి వస్తుంది, ఒంటరి అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సిలువ. విశ్వాసికి ఉన్న సిలువ అందరూ విడిచిపెట్టి వ్యతిరేకించి ఒంటరి అయిపోవటం. గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరివని నీకు భావం కలిగితే నీతో ప్రభువు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఒంటరిని అనే భావం నీకు కలిగితే, ఎస్, ఇప్పుడు ప్రభువు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. అది మర్చిపోవద్దు. లోకం ఒంటరిని చేస్తుంది, కానీ ప్రభువు ఒంటరిని చేయడు. దీనికి ఒక కథ చెప్తాను. వీడియో చాలా పెద్దదవుతుంది కానీ కథ చెప్తాను. ఏమిటంటే, ఒక గొప్ప భక్తుడు తన జీవితంలో జరిగిన అనేక విషయాలను తలుచుకుంటూ నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన సందర్భంలో ఆయన ఒక సముద్రపు ఒడ్డున నడిచి వెళుతూ ఉన్నాడు. ఆ సముద్రపు ఒడ్డున ఇసుకుంది, రాళ్ళు గుట్లున్నాయి, ముళ్ళ కంపలు అన్నీ ఉన్నాయి. ఆ దారినే వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒక పెద్ద వ్యక్తి కూడా ఎవరో నడుస్తూ ఉన్నాడు తోడుగా. కొన్ని చోట్ల ముళ్ళ కంపలు,
చాలా భయం పుట్టించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్క అడుగులే ఉన్నాయి. అంతకుముందు ఆ పెద్ద మనిషి అడుగులు, ఈయన అడుగులు కూడా 2 వరుస అడుగులు ఉన్నాయి, 4 అడుగులు వరుసనే కనపడుతున్నాయి. కానీ అలాంటి చోట్ల ఒక్క అడుగు మాత్రమే, ఒక మనిషి అడుగులు మాత్రమే కనపడుతున్నాయి. అతను ఆ కలకంటూ ఉండగా మెలకు వచ్చింది. అతను అవగాహన చేసుకున్నాడు, ఎస్, నా జీవితంలో నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆ కష్ట సమయాల్లో నేను ఒంటరిగా నేనే అనుభవించాను, కష్టపడ్డాను, నేను ఒంటరిని అయిపోయాను అని కుమిలి కుమిలి ఆ రాత్రి వేళ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఒక స్వరం వినపడుతుంది, జాగ్రత్తగా మళ్ళా నీ కళ్ళను గుర్తు చేసుకో. ఆ అడుగులు నీ అడుగులా, నీ పక్కన పెద్ద మనిషి అడుగులా జాగ్రత్తగా చూడు. ఆ అడుగులు అక్కడ ఒంటరిగా ఒకే మనిషి ఉన్న అడుగులు, ఆ పెద్ద మనిషి అడుగులు. అక్కడ ఈ భక్తుని అడుగులు లేవు, ఈ భక్తుని ఎత్తుకుని ఆ పెద్ద మనిషి నడిచాడు. దేవుడు మన కష్టంలో మనకు తోడుగా ఉండేవాడు. మనుషులు మనల్ని విడిచిపెట్టిన, ఒంటరిని చేసిన దేవుడు విడిచిపెట్టడు. ఆ ఒంటరితనమే అవర్ క్రాస్, మన సిలువ. స్నేహితులారా, ప్రాణమును పెట్టుబడిగా పెట్టాల్సి రావటమే క్రైస్తవుని లేక శిష్యుని యొక్క సిలువ. ఆ పెట్టుబడితోనే గొప్ప లాభమును, ప్రాణమును తిరిగి పొందగలగటమే, జీవమును పొందటమే విశ్వాస యొక్క సిలువ. యేసు ప్రభువారు జ్ఞానులను చెప్పబడినటువంటి గ్రీసు దేశస్తులతో మాట్లాడాడు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే అది 100 విస్తరిస్తుంది, అది చావకపోతే ఒంటరిగానే ఉండి చచ్చిపోతుంది అని అన్నాడు. క్రైస్తవ విశ్వాసి కూడా తన ప్రాణమును ప్రభువు కోసము త్యాగము, పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రాణము ఎక్కడికి పోదు, అది నిత్య జీవమును సంపాదించుకొని 100 జీవం కలిగిందిగా ఉంటుంది. ఇవి మన సొంత సిలువ అంటే. ఏమండి, సొంత సిలువ అంటే మళ్ళీ ఒక్కసారి చెబుతాను చూడండి. మన సొంత సిలువ ఏంటంటే హింసను అనుభవించడం, నేరస్తులుగా పరిగణించబడటం, ముద్ర వేయబడటం, అధికారులు ఎదుటకు నిష్కారణంగా వెళ్లాల్సి రావటం, ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడటం, బంధువులు, రక్త సంబంధికులు కూడా విడిచిపెట్టి ద్వేషించి ఒంటరితనాన్ని అనుభవించాల్సి రావటం, ప్రాణ త్యాగమును, కుటుంబాన్ని కూడా వదులుకోవాల్సి రావటం. స్నేహితులారా, ప్రాణమే పెట్టుబడిగా పెట్టవలసి రావటం. క్రైస్తవుని సిలువ మోసమును ఎదుర్కోవాల్సి రావటం. చివరి మాట, మోసము ఏంటి? క్రైస్తవుని సిలువ మోసాన్ని ఎదుర్కోవటం అంటే, నీవు యేసుక్రీస్తు వారిని గురించి బోధిస్తూ ఉంటావు, మరొకడు కూడా యేసుక్రీస్తు వారిని గురించే బోధిస్తాడు. నీవు సత్యమును చెబుతూ ఉంటావు, వాడు మోసమును చెబుతూ ఉంటాడు యేసు మాటను ఉపయోగించుకొని. కనుక ఆ మోసాన్ని కూడా ఎదుర్కోవలసి రావటం, అలాంటి వ్యక్తుల యొక్క ప్రభావాన్ని కూడా ఎదుర్కోవలసి రావటం. నేడు సంఘానికి ఇది పెద్ద భయంకరమైనటువంటి దెబ్బ లాంటిది. మోసము రాజ్యమేలుతుంది క్రైస్తవ్యం పేరుతో. యేసుక్రీస్తు వారి పేరుతో, యేసు నామము పేరుతో ఎంతో భయంకరమైనటువంటి మోసము అనేకులు చేస్తున్నారు. నిజాయితీగా ప్రభువుకు లోబడేవారు కొందరు మాత్రమే. మోహన్ జోనా అనుకుంటా, ప్రాణం కమలాకర్ గారి తమ్ముడు ఒక పాట రాసి పాడతాడు, పచ్చి మోసగాళ్ళు క్రీస్తు పేరిట అనేకులు అని. ఎస్, యేసుక్రీస్తు వారి పేరు నా అనేకులు. ప్రభువే అన్నాడు కదా, అనేకులు నా పేరిట వచ్చి అబద్ధములు ప్రకటిస్తారు, దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు అని చెప్పారు. కాబట్టి జాగ్రత్త ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీ సిలువను నీవు మోయి, నీ సిలువను నీవు బాధ్యత వహించు. ఆ మోసము వైపు పరుగులెత్తవద్దని నిన్ను కోరుతూ ఉన్నాను. దినదినము చనిపోవటం. కొరింథీ మొదటి పత్రిక 15:31లో, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను. అంటే ప్రతిరోజు సెల్ఫ్ టు డెత్, చనిపోవటం, మరణించటం, అనేక విషయాలను చంపుకోవటం. ఎస్,
సొంత ఇష్టాన్ని మనం చంపుకుంటాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు అన్నాడు, జీవించేది నేను కాదు, నేను చనిపోయాను, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఇప్పుడు మనకు బదులు మనలో, నీలో, నాలో క్రీస్తు జీవించవలసిన అవసరం ఉంది. నీ అవసరాల కంటే దేవుని ప్రజల అవసరాల కోసమై నువ్వు జీవించాల్సినటువంటి అవసరమే డైలీ డెత్. ఫిలిప్పి 2:3లో కక్ష చేతనైన వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచండి. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడండి. అంటే మీ సొంత పనులే కాదు. అందుకే ఆదిమ క్రైస్తవ సంఘంలో వారి డబ్బును, వారి ఆస్తిని అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. నేడు ఇంకొక సహోదరుడి దగ్గర ఉన్నట్టు దోచుకోవటానికి చేసే ప్రయత్నం. క్రైస్తవులలో ఇది ఉండటం చాలా దౌర్భాగ్యం. క్రైస్తవ సోదరులలో, దైవజనులలో కూడా ఇది ఉండటం బహుభయంకరమైన విషయం ఉంటుంది. ఎందుకనంటే వారు నిజముగా క్రీస్తుకు శిష్యులు కాదు, సేవకులు కాదు. వారి కడుపే వారికి దేవుడు, ధనమునకే వారు దాసులు. కనుక దేవుని సంఘమును, దేవుని ప్రజలను వారు అనేకమైన సమస్యలకు గురి చేస్తూ ఉంటారు. వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ ఆశ కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఆయన సంఘములో జొరబడి గుంట నక్కల వలె చెరిపివేస్తూ ఉంటారు. గొర్రె చర్మమును కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు. జాగ్రత్త. ప్రతి దినము చనిపోవటం అంటే యేసు క్రీస్తుతో కూడా చనిపోయిన పరిస్థితి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 24వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. లోకం ఈయన దగ్గరికి రాకుండా, ఈయన లోకం వైపు వెళ్ళకోకుండా దానికి సిలువ వేశాడు, ఈయనకి సిలువ వేసేసుకున్నాడు. అది ఇటు రాదు, ఈయన అడుబోడు. దినదినము చనిపోవచ్చున్నాను. అనుదినము చనిపోవచ్చున్నటువంటి విశ్వాస జీవితమే క్రైస్తవ సిలువ. దీనివల్ల ప్రయోజనం ఏంటండి? ఉంది, ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా ప్రభు మనకేది ఇవ్వడు. ఎస్, నా నామము నిమిత్తమై హింసింపబడిన మీరు, నా నామము నిమిత్తమై చంపబడిన మీరు ఈ ప్రపంచ పునరుద్ధాన దినమందు నాతో కూడా 12 సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలీల 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. ఇక్కడ అవమానించబడినందుకు, ఇక్కడ కష్టాన్ని అనుభవించినందుకు, ఇక్కడ సిలువ మోసినందుకు అక్కడ సింహాసనం. ఇక్కడ ఎవరైతే అన్యాయపు తీర్పు తీర్చారో వారికి అక్కడ మహామహిమలో తీర్పు తీర్చేటువంటి హక్కును, అధికారాన్ని. క్రైస్తవుడా, ఎస్, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా. నీవు నిజంగా యేసు సిలువ మోస్తే, ఆయన ఇచ్చినటువంటి నీ సిలువను నువ్వు మోస్తే నీ భాగ్యం ఎంత గొప్పదండి, ఎంత గొప్పదమ్మా నీ భాగ్యం. ఎస్, ఈ భాగ్యాన్ని ఎందుకు మనం కోల్పోవాలి? నిన్నగాక మొన్న జూన్ 24వ తేదీన ఈ 2024 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిందు సోది అనేటువంటి సహోదరి క్రీస్తును నీవు విడిచిపెడతావా లేదా అంటే ఆమె విడిచిపెట్టలేదు. నేను ప్రభువును విడిచిపెట్టనంది, క్రైస్తవురాలుగా జీవిస్తానంది. పొలంలో పని చేసుకుంటూ ఉంటే ఆమె మీదకు వెళ్ళి కత్తులు గొడ్డలతో నరికి చంపివేశారు. క్రీస్తు కోసం ప్రాణాలు వదిలిపెట్టింది, ప్రాణాలు పోగొట్టుకుంది. మనం కూడా ఇదే కాలంలో ఇప్పుడే జీవిస్తున్నాం కదా. ఉద్యోగం కోసమై క్రీస్తును వదిలిపెట్టేవాడా? ఆస్తి కోసం క్రీస్తు సిలువను వదిలిపెట్టేవాడా? స్వార్థముతో క్రీస్తు సిలువను అవమానం పాలు చేసేవాడా? యేసునామాన్ని విక్రింతల పాలు చేసేవాడా? సహోదరి, సహోదరుడా, నీవు కూడా ఆమె జీవిస్తున్న ఈ కాలంలోనే జీవిస్తున్నావు. రేపు ప్రభుని పునరుద్ధాన దినమున ఆమె ప్రక్కన
నిత్య జీవంలో నిలబడే అర్హత నీకుందా? ప్రాణము పెట్టుబడిగా పెట్టింది. క్రైస్తవురాలనని, యేసుక్రీస్తు బిడ్డనని, క్రీస్తును మహిమపరుస్తూ హింస, భయంకరమైనటువంటి బాధ, కష్టము అనుభవించి కత్తులు, గొడ్డళ్ళ దెబ్బలకు వాళ్ళు నరుకుతుంటే ఆమె ప్రభువు బిడ్డగా మరణించింది. సిగ్గుపడాలి మనము, తల దించుకొని సిగ్గుపడాలి మనం. చిన్న చిన్న విషయాలకు యేసుక్రీస్తు వారిని త్యజిస్తూ ఉంటాం. బిందు సోది అనేటువంటి సహోదరి మన కళ్ళ ముందు మనకు ఒక మార్గం చూపించింది, క్రీస్తు కోసం నిలబడాలి అని. సహోదరి, సహోదరుడా, క్రీస్తును ఒప్పుకోవాలి. కన్ఫెషన్ యేసు క్రీస్తును ఒప్పుకోవటం, కన్ఫెషన్. చాలా తేలిగ్గా మాట్లాడుతుంటాం ఈ మాట. కన్ఫెషన్ అనే మాట మనం చాలా తేలిగ్గా మాట్లాడుతుంటాం. ఇక్కడ నేను ఒక సైన్స్ పరమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను. యాంటీరియర్ సింగులేట్ కోర్టెక్స్ అనేటువంటి ఒక భాగం మన మెదడులో ఉంటుంది, ఈ ముందు భాగంలో ఉంటుంది. ఇది ప్రేమ, దయ, జాలి, భయం మొదలైనటువంటి భావాలను నియంత్రిస్తూ ప్రభావితం చేస్తుంది. అంటే మన నిర్ణయాల మీద ఒక బలమైన ప్రభావాన్ని ఆ భాగం చూపిస్తుందంట, మన మెదడులో ఉండేటువంటి ఈ యాంటీరియర్ సింగులేట్ కోర్టెక్స్ అనేటువంటి భాగము. దీని పనితనం ఎలా ఉంటుందో ఒక పరీక్ష చేయటం కోసమై ఒక సైకాలజిస్ట్ కొంతమందిని ఒక వరుసలో నిలబెట్టాడు. వారి ఎదురుగా రెండు పెద్ద పెద్ద అట్టల మీద, ఒక అట్ట మీద ఒక గీత గీశాడు, ఇంకొక అట్ట మీద 3 గీతలు గీశాడు. ఈ 3 గీతలకు ABC అని పేరు పెట్టాడు. ఈ 3 గీతలు 3 ఒక రకంగా లేవు, ఒక పొడవులో లేవు, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అలా ఉన్నాయి. ఈ 3 గీతల్లో ఒక గీత అవతల ఉన్నటువంటి చార్ట్లో గీతకు సమానంగా ఉంటుంది. ఈ 3 గీతల్లో ABC అని పేరు పెట్టిన గీతల్లో ఏది దానికి సమానమైందో చెప్పాలి. వీళ్ళు వరుసగా వచ్చి లైన్లో ముందు ఎవరు ఉంటారంటే ఈయన మనిషే ఉంటారు, వాళ్ళకి తెలియకోకుండా. ఆ మనిషి వచ్చి కొద్దిసేపు పరిశీలన చేసి తప్పు చెబుతాడు. తప్పు చెప్పి దాన్ని దృఢంగా ఖచ్చితంగా మాట్లాడి అదే కరెక్ట్ అని, ఆ తప్పునే కరెక్ట్ అని వెళ్ళి నుంచుంటాడు పక్కన. ఇక వెనక వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అందరూ అతడు చెప్పిన దాన్ని చెప్పేశారు. ఒకళ్ళిద్దరు మాత్రం, 5గురిని చెక్ చేస్తే 5గురిలో చివరి వాడు మాత్రం ఏమన్నాడంటే నో, దట్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కరెక్ట్ అని అసలు నిజమేంటో చెప్పాడు అతను. అతనికి ఈయనకి సంబంధం లేదు. అప్పుడు వాళ్ళందరినీ విశ్లేషిస్తూ ఏం చెప్పాడంటే అతను, సమాజంలో చాలామంది తమకు ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉండటం కోసమై ముందున్న వాళ్ళు ఏం చెబుతున్నారో, అంటే చుట్టూ ఉన్న వాళ్ళు దేన్ని ఒప్పుకుంటున్నారో దాన్నే ఒప్పుకోవటం అనేటువంటి ఒక భావన, ప్రభావము ఈ యాంటీరియర్ సింగులేట్ కోర్టెక్స్లో కలుగుతూ ఉంది. అది మనలను సుఖంగా ఉంచడం కోసమై అవసరమైతే మన నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది అని తెలియచేశాడు. యేసుక్రీస్తు వారిని గురించి కూడా అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. రూమర్స్ పుట్టినాయి విపరీతంగా. ఈ రూమర్స్ పుట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తున్న అసూయపరులు, ద్వేషించేవారు చాలామంది ఉన్నారు కదా. ఆ ద్వేషించే వాళ్ళు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఆయన ఖ్యాతిని ఒప్పుకోలేక, అంగీకరించలేక, చూడలేక ఆయన మీద బ్లేమ్ చేయటానికి ఏవేవో పేర్లు పెట్టేశారు. ఆయనకి బెయిల్జబూల్ అని కూడా అన్నారు చివరికి. అంటే ప్రజల్లో డిమ్ చేయటం కోసం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సిలువ అంటే లేనిపోయినటువంటి అభాండాలు, నిందలు కూడా మన మీద వేయబడటమే సిలువ అని. యేసుక్రీస్తు వారి మీద కూడా అలాగే వేశారు. మరికొంతమంది ఆయన అద్భుతాలు చేసినప్పుడు, కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు, ఏలియా కాలంలో కుష్ఠరోగులు బాగున్నారు, వాళ్ళని
ప్రవక్తలు బాగు చేశారు కనుక ఏలియా పుట్టాడు అని పేరు పెట్టారు కొంతమంది. ఆయన దుఃఖంతో రోదనంతో గడిపాడు కనుక ఆయన దుఃఖాన్ని, ఆ పద్ధతులను చూసి, ఆయన జీవన స్టైల్ని చూసి కొంతమంది ఏమనుకున్నారంటే ఇర్మియా మళ్ళా పుట్టాడు అని అనుకున్నారు. ఎందుకంటే ఇర్మియా ఎప్పుడు విలపిస్తూ ఉండేవాడు కనుక. ఆయన గద్దిస్తూ మాట్లాడటాన్ని బట్టి ఏలియా పుట్టాడు అని అనుకున్నారు కొంతమంది. ఆయన గొప్ప ప్రవచనాలు, జరుగుతున్న విషయాలను చెప్తున్నా ఉన్నాడు కాబట్టి మహాప్రవక్త ఎవరో పుట్టాడు అని చెప్పేసి అనుకున్నారు. ఇలాగూ ప్రజలు నాయను విధవరాలు కుమారుని బాగు చేసినప్పుడు మనలో గొప్ప ప్రవక్త పుట్టాడని చెప్పేసి అన్నారు. యెరూషలేములో చాలామంది ఈయన గొప్ప ప్రవక్త కాదా, నజరేయుడైన యేసు గొప్ప ప్రవక్త కాదా అని అన్నారు. అందుకనే ఆ సమయంలో యేసుక్రీస్తు అని పట్టుకోవాలంటే భయపడ్డారు కూడా ప్రధాన యాజకులు. కానీ బాప్తిస్మం అనే పేరు పెట్టారు ఇంకొకళ్ళు. ఇది చాలా చాలా చెప్పుకోవాల్సిన విషయం. మనం యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి రూమర్ పుట్టించి ముద్ర వేశాడు ఒకడు. ఎవడో కాదు, హేరోదు అంతిప. వీడు బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపేశాడు, తలగొట్టించాడు. దానిని వ్యతిరేకిస్తూ అతని మీద కోపంతో చాలామంది ఉన్నారు. బయటపడలేదు కానీ ఉన్నారు. కనుక వాళ్ళందరిని సముదాయించుకోవటం కోసమై, వాళ్ళందరిలో ఉన్న కోపం పోగొట్టుకోవటం కోసమై యేసుక్రీస్తు వారినే బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అన్నాడు వాడు. వీళ్ళందరూ ప్రవక్త ఇర్మియా, ఏలియా అని అంటుంటే కాదు బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు వాడు. రెండవది, మళ్ళా అవసరమైతే చంపటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమై బాప్తిస్మం ఇచ్చి యోహాను అని పేరు పెట్టాడు హేరోదు. ప్రియులరా, ఇలాగ యేసుక్రీస్తు వారిని గురించిన అనేక రూమర్స్ ఉన్నాయి. శిష్యులు నిలబడినటువంటి చోట కైసర్ ఔగుస్తు దేవుడని ఒక దేవాలయం ఉంది. బయలు, బాన్ మొదలైనటువంటి దేవుళ్ళు అనేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఆ హెర్మోను పర్వతము మంచు చాలా గొప్పగా ఆహ్లాదకరమైనటువంటి స్థితి ఉంది. అక్కడ ప్రభు అడుగుతున్నాడు, ఇన్ని రకాలైనటువంటి రూమర్స్ నా గురించి పుట్టినాయి కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు అని. మన చుట్టూ అనేకమైన రూమర్స్ పుట్టి అవి బలముగా చలామణి అవుతున్నటువంటి సందర్భంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమై యాంటీరియర్ సింగులేట్ కోర్టెక్స్ ప్రకారం వాళ్ళంతా మనం అందాం అని అనుకోవటం, వాళ్ళు చెప్పిందే నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పుకోవటం. పేతురు అలా చెప్పలేదు. నిజాయితీగా చెప్పాడు, వాస్తవాన్ని గ్రహించి చెప్పాడు. పేతురుకి ఆయన దేవుని క్రీస్తు అని ఎలా తెలుసు? క్రీస్తు అనే మాట వేరుండే, మెస్సియా. చాలామందిని మెస్సియాగా భావించేవారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇంతకుముందు ట్విట్టర్ అని ఉండేది, ఇప్పుడు కై, ఎక్స్ అనే పేరు వచ్చింది. కై, అది ఎక్స్ కాదు, ఆ అక్షరం కై గ్రీకు భాషలో కై అంటారు. ఆ కై క్రైస్ట్, క్రీస్తుకు గుర్తు. ఆ కై అనే అక్షరం క్రైస్ట్, క్రీస్తుకు గుర్తు, మెస్సియాకు గుర్తు. అందుకే ఇప్పుడు యూదులు చాలామంది ఏమంటారంటే ఈ జరుగుతున్న యుద్ధంలో ఐయామ్ ఇజ్రాయెల్ కై అని చెప్తారు. నేను ఇశ్రాయేలీల మెస్సియా, నేనే వెళ్ళి నేనే ఆయన చేయాల్సిన పని చేస్తాను, ఆ మెస్సియాలా ఉండటానికి నేను రెడీ అని చెప్పుకుంటారు. ఇలాగూ ఆ కాలంలో కూడా చాలామంది నేను మెస్సియా చేసే పని నేను చేసేస్తాను, లాభం లేదు, ఆయన నన్నే దేవుడు వాడుకుంటాడు అని ముందుకు వెళ్ళేవాడు. అలాగూ చాలామందిని మెస్సియాగా భావించున్నటువంటి సందర్భంలో అందరూ భావించే మెస్సియాలు వేరు, నీవు మాత్రం దేవుని మెస్సియావి అని చెప్పటం పేతురు ఆషామాషి విషయం కాదు. లేఖనాల సారాంశాన్ని చెప్పాడు అతడు. లేఖనాలు ఏమున్నాయి? 2వ కీర్తనలో, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, ఇదిగో నేను నా రాజును అభిషేకిస్తున్నానని చెప్పాడు. మెస్సియా కదా. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను, అతని భుజముల మీద రాజ్యభారముండును, కింగ్, అనాయింటెడ్, మెస్సియా. మీకా చెప్తున్నాడు బెత్లెహేములో పుడతాడని. ఇవన్నీ కూడా, ఈ లేఖనాలన్నీ కూడా దేవుని చేత పలుకుబడిన లేఖనాలు, దేవుని యొక్క ప్రోత్సాహంతో మనుషులు పలికిన లేఖనాలు. అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రోత్సాహం అది.
వాటి సారాంశాన్ని ఏమిటా అని చూస్తే కనపడింది ఎవరంటే తన ఎదురుగున్న యేసుక్రీస్తు వారు. కనుక వాటన్నిటి భావాన్ని కలబోసి పేతురు అంటున్నాడు, యు ఆర్ ద క్రైస్ట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని మెస్సియావు. వెంటనే ప్రభు అన్నాడు, అందుకే రక్తమాంసములు నీకు ఇది బయలుపరచలేదు. నీ థాట్స్, నీ ఆలోచనలు అందరు అనుకున్నట్లు ఎవరినెవరినో మెస్సియా అని వాళ్ళు అనుకున్నట్లుగా నీవు అనుకోలేదు. నీ శరీరం నుంచి అది పుట్టలేదు, నీ ఆలోచన నుంచి, నీ ఎక్స్పీరియన్స్ నుంచి అది పుట్టలేదు. ఆ దేవుని ప్రవచనాలను నీవు పరిశీలించావు, వాటి సారాన్ని నువ్వు చూసావు. కనుక ఆ దేవుడే నిన్ను ప్రేరేపించాడని చెప్పాడు. నా దేవుడు అనుగ్రహించాడు కనుక నువ్వు చెప్పావు, తండ్రి అనుగ్రహించాడని. లేఖనాల సారమును గ్రహించటము దేవుడు అనుగ్రహించిన స్థితి. అనేక వ్యతిరేకమైనటువంటి భావాలు భయంకరంగా ప్రచారంలో వస్తున్నాయి, యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, వాట్సాప్ల్లో, ఎన్నో రకాలుగా. ఈ పరిస్థితుల్లో నీవు నిజముగా యేసుక్రీస్తు వారిని గురించి ఏ సాక్ష్యము కలిగి ఉన్నావు? నీకు కూడా అనేకమైన ఇబ్బందులు, సమస్యలు ఎదురైనాయి. దేవుడు గొప్పవాడు, గొప్ప శక్తిమంతుడు, అయినా నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, తొలగిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నీవు యేసుక్రీస్తు వారిని గురించి ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ కన్ఫెషన్? మన జీవితంలో ప్రియులారా, పేతురు వంటి సాక్ష్యం ఇచ్చేటువంటి స్థితిని కలిగి ఉండటమే నిజమైనటువంటి కన్ఫెషన్. ఒక సండే స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడంట. అక్కడున్న ఒక టీచర్ గారు అన్నారట, అరే జాన్, మీ దేవుడు ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం దాటించాడని చెబుతారు కదా, నిజమేనరా అన్నాడు. ఎస్ సార్ అన్నాడు పిల్లవాడు జాన్. అప్పుడు ఆ టీచర్ అంటున్నారు, భలేవాడివిరా, వాళ్ళు దాటారు అని చెప్పిన చోట సముద్రం మోకాళ్ళ లోతే ఉంటుందిరా, దాన్ని దేవుడు దాటించేదేంట్రా, మనుషులైన దాటి వెళ్ళిపోతారు కదా అన్నాడు. హేళన చేశాడు, అవమానంగా మాట్లాడాడు. ఎదురుగ్గా మాస్టర్ గారు, చుట్టూ తనతో పాటు ఫ్రెండ్స్. ఏం చేయాలి? ఓకే సార్ అనాలా? నో, వాడు అన్నాడట, సార్ ఆ మోకాళ్ళ లోతు నీళ్ళల్లో వారిని దేవుడు నడిపించాడు అనేది మనం నమ్మలేకపోయినా ఆ మోకాళ్ళ లోతు నీళ్ళల్లోనే ఐగుప్తీయులను మొత్తం కూడా చంపేశాడంటే అది నిజమే కదా సార్ అన్నాడట. మాస్టర్ గారికి తల తిరిగిపోయింది. మన జీవితంలో మనం కూడా క్రీస్తుకు అలాంటి కన్ఫెస్ చేయగలిగిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక సహోదరి సహోదరులారా, ఈరోజు మనము లూకాసు వార్త 9వ అధ్యాయములో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అనేటువంటి మాటల్లో ఉన్నటువంటి సారాంశమును ధ్యానించాం. ఎస్, పరలోక రాజ్యములో ప్రవేశించిన పాపి యేసుక్రీస్తు వారికి ఇలాంటి బాధ్యత లోకములో కలిగిన వాడై ఉండాలి. క్రీస్తు వారి పట్ల సిలువను మోసేవాడై ఉండాలి. క్రీస్తు కోసము త్యాగం చేసేవాడై ఉండాలి. యేసుక్రీస్తు వారి కోసం దినదినం అవసరమైతే చనిపోయే పరిస్థితి కలిగిన వాడై ఉండాలి. తనను తాను తగ్గించుకోవాలి, తన ప్రాణాన్ని పెట్టుబడి పెట్టాలి. ఇది పరలోక రాజ్య మర్మాలలో గొప్ప సిలువ శిష్యరికము. ఇలాంటి మంచి శిష్యరికాన్ని మనం అనుభవించుదాం, అనుసరించుదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమెన్. ప్రిలారా, ప్రార్థించక ముందు మీతో ఒక మాట. ఒక మంచి ప్యారిష్లోకి వెళ్ళి దేవుని పరిచర్య చేయటానికి దేవుడు ద్వారం తెరిచినట్లుగా ప్రార్థన చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. సాధ్యమైతే సబ్స్క్రిప్షన్స్ కూడా చేయించగలరు. అలాగే మీ ప్రార్థనలో తప్పక మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలరు. వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈ లేఖన భాగము, ధ్యానము మంచిగా అనిపిస్తే ఇతరులకు కూడా దీనిని షేర్ చేసి ఈ వాక్యాన్ని వినండి అని చెప్పగలరని మిమ్మల్ని కోరుతున్నా. దేవుడు మనకు తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధిపతి నీకు స్తోత్రము నాయన.
ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన సిలువనెత్తుకొని ప్రతిదినము తనను తాను తగ్గించుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును కాపాడుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని కాపాడుకునునని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేసిన నిజమైన శిష్యరికపు సత్యాలను గురించి మేము తెలుసుకున్నాం. ప్రభువా, ఈ సిలువ శిష్యరికమును మేమందరము కూడా మా జీవితంలో కలిగి ఉండటానికి మాకు సహాయం మీరు చేయండి. నిలబడేటువంటి శక్తిని మాకు దయచేయండి. మీరే మమ్మల్ని నిలబెట్టండి నాయన. ఎన్నిసార్లు ఏ ఏ సందర్భాలలో ఎక్కడెక్కడ మేము జారిపోయామో, తప్పిపోయామో, మా యేసయ్యను వదిలిపెట్టామో, ఆ సిలువను క్రింద పడవేశామో నాయన, కనికరించండి, మన్నించండి. మా మానవ బలహీనతను క్షమించండి నాయన. కనికరించి ఆ సిలువను చక్కగా ఇక నుంచి మోయటానికి మమ్ములను బలపరచండి. అలాంటి ధైర్యము, తెగువ, ఓర్పు, సహనము మాలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఇదిగో నాయన, నీ బిడ్డలలో రోగములతో ఉన్న బిడ్డలను కనికరించి ప్రతి పాపము క్షమించి స్వస్థతను దయచేయండి. కుటుంబ కలహాలతో, ఇరుగు పొరుగు కలహాలతో, బంధువుల మధ్య కలహాలతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరి మధ్య గొప్ప సమాధానం దయచేయనాయన. బంధువులుగా, కుటుంబీకులుగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండే కృప దయచేయండి. ప్రభువా, చదువుకొంచున్న బిడ్డలను దీవించి మంచి కోర్సుల్లో వారు ప్రవేశించి వాటిని కంప్లీట్ చేసుకుని ఉన్నతమైన స్థాయికి ఎదుగునట్లుగా జ్ఞాన వివేకములు వారికి దయచేయండి. వివిధ రీతులుగా కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలను, చేతివృత్తులు చేసుకుంటున్న బిడ్డలను, ప్రతిదినము కూలి చేసుకుని కుటుంబాలను పోషించుకునే బిడ్డలను మీరు ఆశీర్వదించి సమృద్ధిని వారికి దయచేయండి. తండ్రి, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించు నాయన. వ్యాపారములు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి మా తండ్రి. తండ్రి, ఈ సమయమున మా ప్రభువా, వివాహముల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలకు కావలసిన మంచి భాగస్వాములను దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారెందరో ఉన్నారు నాయన. కనికరించి వారిని దర్శించి సంతానమును వారి ఒడిలో మీరు వేసిన ఆయన ఆశీర్వదించండి మా తండ్రి. వారి వంశాలను వృద్ధి చేసి మీరు మహిమ పొందండి. బిడ్డలను చక్కగా పెంచి మీకు మహిమార్థముగా వారిని తీర్చిదిద్దగలిగినటువంటి అవకాశములను వారికి దయచేయండి నాయన. మానసిక రుగ్మతలతో నాయన, మనసులో వేదనతో హృదయము భగ్నమై బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు, ఈ లోకములో అనేక పరిస్థితులలో ఓడిపోయిన వారి వలె జీవితంలో నాయన అవమానముతో, సిగ్గుతో, బాధతో, కష్టముతో ఉన్నటువంటి బిడ్డల కోసం వేడుకుంటున్నాం. ఒంటరి వారైపోయినట్లుగా ఉన్న బిడ్డల కోసం వేడుకుంటున్నాం. కనికరించిన ఆయన, వారికి మీరు తోడున్నారని నమ్మకం వారి హృదయాలలో బలముగా అనుగ్రహించండి. అట్టి బిడ్డలందరినీ కూడా ధైర్యపరచండి. మీరు విజయాన్ని అనుగ్రహించే దేవుడు అని నాయన తండ్రి, నీ యందు విశ్వాసముతో ముందుకు వెళ్ళటానికి కృప దయచేయండి. క్రమముగా మంచి జీవితాన్ని అనుభవిస్తూ, విశ్వాస జీవితాన్ని కూడా అనుభవిస్తూ ఆయన మీ దయ వలన సమృద్ధిగా ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి ఎల్లప్పుడూ అలాంటి మంచి స్థితిని దయచేయండి నాయన. తిరిగి మరలా మీ చిత్తమైతే మరొక వీడియో ద్వారా మేమందరం కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దీవెన సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సింహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ
సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని.